Please subscribe Telugu 7 Media. కోసం ఎంత తపన పడతారో తెలుసు. కరెక్ట్గా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సడన్ గా తెల్లపల్లి అడ్డుకుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. యా సార్, యాంకర్ సార్. ఎస్, నేను ఉన్నానండి. ఓ నేను మర్చిపోయాను. మీరు ఎందుకండి ఇలాగా? అందరూ జాబ్స్, నేను సారీ అండి. మీరు ఇంకా ఆ గాయపడ్డ మనసుతోనే ఉన్నట్టున్నారు కదా, రోజు గాయపడుతూనే ఉన్నారు. అందుకే డైరెక్ట్ స్టేజ్ పైకి వచ్చేసారు మీరు. మొన్ననే కదా ఓం శాంతి ఓం శాంతి అని చెప్పి మంది వేశారు, ఇంకా అయినా గాయం మానలేదు మీకు. ఇప్పుడు కొత్త గాయం మొదలైందా ఇది? అందుకని నాకు మొన్న కూడా నేను దారి తెలియకుండా సడన్ గా ప్రెస్ క్లబ్ లో వెళ్ళి నేను కూడా జర్నలిజం స్టార్ట్ చేద్దాం అంటే అన్నారు, అరే నువ్వు ఒక్క పని చేయరా అని. సో అందుకని ఇంకా అదే పని చేస్తూ ఉన్నారు సక్సెస్ఫుల్ గా. కాదు, ఇప్పుడేంటి తెల్లపిల్ల అడ్డు రావడం వల్ల మీ ట్రిప్ ఆగిపోయింది అంటున్నారా? అవునండి, అంటే ప్రపంచంలో నేను ఒక్కనే కాదు, చాలా మందికి ఒక తెల్లపిల్లి అడ్డు వస్తుంది. అది తెల్లపిల్లి కాదండి, నల్లపిల్లి అడ్డొస్తే అపశకునం చాలా మంది ఫీల్ అవుతారు. అమెరికా నుంచి ఒక తెల్లపిల్లి వస్తుందండి, ఆ తెల్లపిల్లి కోసం నా పోరాటం ఇవాళ. సో ఆ తెల్లపిల్లి ఏంటన్నది మాకు ఇప్పుడు చూద్దామా, తెలుస్తుందా? 100%. ఓ ఓకే, అయితే మరి ఆ గాయపడ్డ సింహానికి కారణమైన ఆ పిల్లి ఎవరో తెలుసుకుందాము. మా ట్రేజరా? మీరు గాయపడిన మనసులో ఏదేదో చెప్తున్నారు సార్, అది టీజరా ట్రైలరా? ఏదో కాదండి, ఇప్పుడు ఏమైందంటే గాయపడ్డది నా మనసు కాదు, మెదడు. ఎందుకంటే డైరెక్టర్ ఒక వైపు టీజర్ అన్నారు, ఇంకా మా ప్రొడ్యూసర్స్ ట్రైలర్ అన్నారు. ఎటు కాకుండా అటు ఇటు ఇటు అటు అయితే మా డైరెక్టర్ ఒక కొత్త పదం కాయిన్ చేస్తారు అనమాట. ఎవరి మనసు గాయపడకూడదని, గాయపడద్దు ఎవరని. టీజర్ కాదు, ట్రైలర్ కాదు, ట్రేజర్ అన్నారు అనమాట. ఓకే, అయితే మీరే ఒకసారి లాంచ్ అని చెప్పేస్తే మేము అందరం రెడీగా ఉన్నాం. ఓకే, ఫర్ ఆల్ ద మీడియా అండ్ ఫ్రెండ్స్ హు కమ్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఒక్కసారి గట్టిగా 3, 2, 1 ఏం చెప్పాలో చెప్పలే కదా, అందుకని లాంచ్ అని చెప్పండి. ట్రేజర్ లాంచ్. 3, 2, 1 ట్రేజర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో లైట్స్ ఆఫ్. గాయపడిందన్న వార్త విన్నాక ఇవాళ మనందరం చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము అని చెప్పాలి. అంత అద్భుతమైన ట్రైజర్ని చూపించారు. సో ట్రైజర్కి కూడా ఇక్కడ నుంచే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, అండ్ అఫ్ కోర్స్ మా డైరెక్టర్ గారికి ఇప్పుడు గట్టిగా చెప్పట్లతో వేదిక పైకి వెల్కమ్ చెప్పేద్దాము. కశ్యప్ శ్రీనివాస్ గారు. గాయపడ్డ సెలడీస్ లాంటి చిత్రాల్ని మనందరికీ అద్భుతమైన మ్యూజిక్తో ప్రజెంట్ చేసినటువంటి స్పీకర్ అగస్తి గారు, వెల్కమ్. డైరెక్టర్ గారు ప్లీజ్ జాయిన్ దిస్ ఫ్రేమ్. ఎస్, అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు దిస్. I think this is the most I can talk. అయ్యో, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైజర్ నచ్చింది అందరికీ. సో ఇది వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఫిలిమ్స్ దట్ ఐ హ్యావ్ ఎవర్ వర్క్డ్ ఆన్. సూపర్ ఫన్ రైడ్ ఉంటుంది. అండ్ నిజంగానే అందరూ సింహాలండి, ఇంతమంది సింహాలు కలిసి ఎడిటింగ్ మీద పడుతున్నారు. నేను ఇంకో పెద్ద సింహం కావాలి అక్కడ. సో ద మూవీ ఈస్ కమింగ్ అవుట్ రియలీ వెల్ అండ్ చాలా బాగా వస్తుంది. అండ్ మీకు ఫ్యూచర్లో యూ విల్ బీ సీయింగ్ మెనీ మోర్ అప్డేట్స్ అబౌట్ ద ఫిలిం. ఇంతకంటే క్రేజీగా, ఇంతకంటే ఫంకీగా ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ అన్నాడు. సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ సింహం స్పీకర్ అగస్తి మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
First of all, thank you so much, Bhanu Garu, for believing in me and asking to come and work on this part. And producers ki Kalyan Garki, Vijay Garki, thank you so much. Pavan Gari Kalleru, thank you so much. And కశ్యప్ గారితో వర్క్ చేయడం అయితే కనుక ఇట్స్ రియలీ ఫన్. ఎందుకని ఇప్పుడు నాకు నేను ఎస్పెషల్లీ చెప్తున్నానంటే ద ఫిలిమ్స్ హ్యావ్ వర్క్ బిఫోర్ ఆర్ కంచరపాలెం, మిడిల్ క్లాస్ మెలడీస్, గామి ఇలాంటి వాటిల్లో ది స్టైల్ అండ్ స్కోరింగ్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. అంటే ఆ మూవీస్కి వర్క్ చేసిన విధానం వేరు, బట్ దిస్ ఈజ్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫిలిం ఇన్ మై ప్యాలెట్. సో ఇలాంటి సినిమా కోసం నేను చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నాను. యూ గైస్ ఆర్ ద ఫస్ట్ వన్స్ టు బిలీవ్ వాట్ ఐఎమ్ ఏబుల్ టు డూ. అండ్ అది సినిమా అయిన తర్వాత మాట్లాడటం బెటర్ ఏమో. ఐ హోప్ I can make you hear the right stuff. Thank you so much. And మీ గురించి నేను చెప్పక్కర్లేదు, బట్ తీస్తారు తర్వాత మాట్లాడుకుందాం. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అయితే సో నా ఇప్పుడు నిర్మాత సింహాల మాటలు వినడం మొదలు పెట్టేద్దాము. సో ముందుగా విజయ్, అలాగే మా ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సినిమా అయితే చాలా కష్టపడి తీసాం మేము అందరం కలిసి. మంచి డబ్బులు పెట్టాం దీనికి. మీరందరూ కూడా, మీడియా అందరూ కూడా బాగా సపోర్ట్ చేసి మీరందరూ కొంచెం దీన్ని ప్రమోట్ చేస్తే, ఎందుకంటే ఇది ఈరోజు నడుస్తున్న మ్యాటర్, ఇది కాంటెంపరీ ఇష్యూ. ఏదైతే పాలసీస్ వల్ల, ఏదైతే ఇమిగ్రేషన్స్ ఇష్యూస్ వల్ల చాలామంది ఇండియన్స్ ఇబ్బంది పడుతున్నారు, అదంతా కూడా చాలా రన్నింగ్ మ్యాటర్ అది. ఆ టాపిక్ గురించి మేము ఏదైనా చెప్తే కొంచెం సినిమా కింద ఎంటర్టైన్మెంట్తో పాటు చిన్న ఇది కూడా వెళ్తుంది, ఒక మెసేజ్ కూడా వెళ్తుంది అనే ఉద్దేశంతో తీసాం సినిమా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ పవన్ సాధినేని ఈ కథని మా దగ్గరికి తీసుకొచ్చినందుకు. అండ్ పవన్ ఈరోజు లేడు, కానీ వీఆర్ మిస్సింగ్ హిమ్. అండ్ కశ్యప్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కశ్యప్ నిజంగానే చాలా చాలా బాగా తీశాడు. ఇంకా అందరు టెక్నీషియన్స్ కూడా, బీట్ మ్యూజిక్ డైరెక్టర్, మా డిఓపి, అందరూ ఎవ్రీబడి హ్యాస్ గేవ్ దేర్ బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ చూద్దామండి, ఇంకా థియేటర్స్లోకి రాబోతుంది సూన్. ఇక నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాము. అంత ప్రమోషన్ మెటీరియల్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. మీరందరూ కూడా దాన్ని బాగా క్యారీ చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు? భాను గారేనా? ఆయన్నే అడుగుతున్నానా నేను? ఓమ్మో, ఓకే. కళ్యాణ్ గారు ప్రిపేర్ కూడా అయ్యారన్నారు. వాళ్ళకి మోటివేషన్ ఇవ్వండి సార్. రండి కళ్యాణ్ గారు. ఓకే, విజయ్ కృష్ణ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన గెస్టులకి అందరికీ నమస్కారం. గాయపడ్డ సింహం మన కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చాలా బాగా వచ్చిందండి. మేమందరూ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి తీసిన సినిమా ఇది. మాతో జీ స్టూడియోస్ కూడా కలవటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అండి దివ్య గారు, ఉమేష్ గారు. మా తరుణ్ భాస్కర్ గారితో వర్క్ చేయడం చాలా ఫన్ అండి. ఆయన సూపర్ హ్యూమన్ బీయింగ్. ఫరియా గారు, ఇంకా మానస గారు, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్నింగ్ అండి. మీ అందరికీ ట్రేజర్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇట్స్ జస్ట్ అ స్మాల్ గ్లిమ్స్. దేర్ ఇస్ అ లాట్ మోర్ సర్ప్రైజెస్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. పోన్ చూస్తారు మీరు పబ్లిసిటీలో. we're very happy to be associated with this film. We believe in it 100%. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ వల్ల జరిగింది అన్నట్టుంది. చాక్లెట్లు ఇచ్చేసి ఉంటే అయిపోయేది కదా, అంత గాయపడకపోయేది కదా. పాపం ఇచ్చాను, అది బేస్ చేసుకునే సినిమా కథ రాశారు. అసలు చాక్లెట్ దగ్గర నుంచి మొదలైంది. 22 సంవత్సరాలు తీసుకొచ్చింది సూట్ కేసులు అంటే చాక్లెట్లే. నో వండర్, రైట్? వెల్, ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ all the representatives of print media and television and social media and who's of the journalism are here. So thank you so much for gracing this beautiful trailer launch. And నాకు ఈ నలుగురు ప్రొడ్యూసర్స్తో అనుబంధం, ఇంకా 2 సినిమాలు చేసాము. ఇది సెకండ్ ఫిల్మ్ కదా సార్. సో అందుకే పేరున చెప్పను. టీమ్ ఆఫ్ 4 నాకు ఒక ఎనర్జీ ఇచ్చిన ప్రొడక్షన్. బికాస్ నేను ఎప్పుడు అనుకునేదాన్ని తరుణ్ భాస్కర్ గారితో సినిమా చేయలేదు. అండ్ ఐ లైక్ దిస్ గర్ల్ వెరీ మచ్. అండ్ పవన్ సాధినేని గారి డైరెక్షన్లో సినిమా చేయలేదు. అలాగే ఒక 4వది ఉంది, రిలీజ్ అప్పుడు చెప్తాను. బట్ ఈ నలుగురితో కలిసి, అందరితో కలిసి ఒక చిన్న అవకాశం ఇచ్చారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు పవన్ సాధినేని గారు అండ్ టీమ్. అండ్ డైరెక్టర్, మీరు కథ నెరేషన్ ఇచ్చినప్పుడు లాంగ్ ఎగో
నాతో పాటు నా మేనేజర్ కూడా వచ్చింది. అసలు నేను వింటున్నాను, ఆవిడ పడి పడి దొర్లుతోందనమాట. నాకు అర్థమైపోయింది, మీరు నన్ను తీసుకున్నా ఈ సినిమాలో తీసుకోకపోయినా యు ఆర్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఎంటర్టైన్మెంట్ పీక్స్. ఐ లవ్డ్ ఇట్. ఐ హోప్ అండ్ ఐ అజ్యూమ్ మోర్ దెన్ దానికి 1000 రెట్లు ఎక్కువగా ఇది వచ్చి ఉండాలి, చూస్తే అర్థమవుతుంది కాబట్టి. సో అండ్ ఆల్సో స్పీకర్, ఐ మెట్ హిమ్ on a different occasion, but I never knew that he is so popular. My bad, pardon me for that. కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంది. అండ్ 2 సినిమాలు ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్, ఇట్స్ 20+ years away, బట్ ఐఎమ్ హియర్. పవన్ ఎప్పుడు అంటుండేవాడు, ఏమ్మా ఎలా వచ్చేస్తున్నారు అలా ఫ్లైట్ ఎక్కి అని. అప్పుడు ఈ గురువు గారు లేరు, ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన లేరు, తెల్ల కాబట్టి ధైర్యంగా తిరిగేసాము. ఇది కనుక బయటకు వచ్చిందంటే ఏ భాషలో అయినా సరే నన్ను ఆపేస్తారు గేట్ దగ్గర. సో వెల్, బట్ సచ్ అ బ్యూటిఫుల్లీ మేడ్ మూవీ. ఎందుకంటే మా అందరికీ, నేనే కాదు, ఎనీబడి హూ ఇస్ అవే ఫ్రమ్ ద కంట్రీ, ఎస్పెషల్లీ ఇన్ దిస్ కంట్రీ, దే ఆల్ హ్యావ్ సో మెనీ ఇష్యూస్. వాటిని సరదాగా తీసుకొచ్చి నవ్వుకుంటున్నా చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ ఇదంతా. వెదర్ హ్యావింగ్ ఎ వీసా, లైక్ గోయింగ్ త్రూ ద గేట్ అండ్ ఆల్, ఇవన్నీ చూసి మా ఎన్ఆర్ఐ ప్రవాస భారతీయులంతా చాలా సంతోషించి ఎంజాయ్ చేస్తారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిషియస్ ఫిలిం ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. మీ అందరికి కూడా మిగతా సినిమాలన్నీ చూసి ఎలా బాగుంది బాగాలేదని చెప్పారో, బాగుంది బాగాలేదు చెప్పండి, బాగా ఉండాలని కోరుకుందాం. అండ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ థ్యాంక్ యూ. హాయ్ అండి, ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. గారు, మీరు మాట్లాడే ముందు ఒక క్వశ్చన్ చాలా ఇందాక నుంచి కొట్టేస్తుంది. ఏంటంటే, మేము పెద్ద సినిమాలు లైక్ కేజీఎఫ్, సలార్ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు వాల్యూమ్ 1 అనేది చూస్తూనే ఉన్నాం, కానీ ఈ 1.5 ఏంటండి? సో ఒక టికెట్కి 1.5 సినిమా ఇద్దాం అంటే ఫుల్ మూవీ కాదా? 1.5 ఫిల్మ్, 1.5 ఎక్స్ట్రా. ఓకే, 1.5 కథ ఉంటుంది దీంట్లో. ఓకే, 1.5 అదేంటి అన్నది మాకు ఇంకేమన్నా తెలుస్తుందా ఫర్దర్గా? ఫస్ట్ డేనే కదా. ఓకే, ఇంతటితో చాలా అని చెప్తున్నారు. ఓకే, ప్లీజ్. సడన్గా బ్లాంక్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే, యా 2010లో షార్ట్ ఫిల్మ్ తీసి ఇంకో 1-2 ఇయర్స్లో సినిమా తీసేస్తా అనుకున్నాను. మా ఫ్రెండ్స్ అంతా యూఎస్ వెళ్ళిపోయారు. అరే, సినిమా తీసాక యూఎస్ వస్తారా అన్నాను. వాళ్ళు లిటరలీ జాబ్ ఎంఎస్ అయిపోయి జాబ్ చేశారు. అరే వస్తాను రా ఇంకో 1 ఇయర్లో అన్నాను. ఆ తర్వాత వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు, బ్రేకప్స్ అయిపోయినాయి, పెళ్లి చేసుకున్నారు, ఇల్లు కొన్నారు. ఆ ఇంటి వీడియోలు కూడా తీసేవాళ్ళు. అరే ఇదేరా గెస్ట్ హౌస్, ఈ గెస్ట్ రూమ్ నీదేరా, నువ్వు వచ్చాక అన్నారు. 1 ఇయర్లో వచ్చేస్తాను. చూసా 2026కి వచ్చాను. ఇప్పుడు అడుగుతుంటే అరే ఫస్ట్ సినిమా తర్వాత అంటే మేము వచ్చేస్తాం రా అంటున్నారు. సో లాంగ్ జర్నీ అండి. అయితే ప్రతి ఫిలిం సక్సెస్ గురించి చేస్తాం. ఫస్ట్ సినిమా మాత్రం నాకు తెలిసి 2 సక్సెస్లు ఉంటాయి. ఫస్ట్ సినిమా చేయడమే సక్సెస్, ఇక్కడ దాకా రావడమే ఒక సక్సెస్. సో ఈ ఫస్ట్ సక్సెస్ ఏదైతే ఉంటుందో దానికి కారణం నాకంటే ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, నా కజిన్స్, నా కాలేజ్ మేట్స్, మా సిస్టర్, మోస్ట్ ఇంపార్టెంట్లీ మా పేరెంట్స్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి స్టేజ్ మీద రండి ఒకసారి. ఎందుకంటే సినిమా సక్సెస్ అయ్యాక అది అందరూ టీం అంతా కలిపి సక్సెస్ చేసుకోవాలి. బట్ ఈ ఇనిషియల్ సక్సెస్ మాత్రం వాళ్ళు డిజర్వ్ చేస్తారు. ఎందుకంటే ఇదంతా మన సెల్ఫిష్ డ్రీమ్. దీనికోసం మనం మాటలు పడతాం, ఏమో చేస్తాం, కానీ మన సెల్ఫిష్ డ్రీమ్ గురించి వీళ్ళు మాటలు పడతారు, వీళ్ళు అవమానాలు పడతారు.
సో ఐ థింక్ దే డిజర్వ్ ది సక్సెస్ వాట్ ఎవర్ ఈరోజు వీళ్ళది. ఐ థింక్ సో ఈ టీమ్ ఓకే, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. యా, సో ఈ సినిమా విషయానికి వస్తే ఇక్కడ స్టేజ్ మీద ఇంకొక సూర్యప్రకాష్ జోస్లా ఉన్నారు. ఎస్ ఎస్ Yeah, please. మూల కథని అందించిన సూర్యప్రకాష్ జోస్ల గారు, Yeah. ఇంకో సింహం, ప్లీజ్ వెల్కమ్. చాలా ర్యాండమ్గా నాకు పవన్ సార్ని ప్రెజెంట్స్ ఇవాళ అబ్సెంట్ ఈ ఈవెంట్కి. అయితే ఆయన నాకు ఒక 10 yearsగా పరిచయం, ఫ్రెండ్, అండ్ ఆల్మోస్ట్ ఒక కజిన్తో ఎట్లా క్లోజ్ కజిన్తో ఎంత బాండింగ్ ఉంటుందో అలాంటి బాండింగ్ పవన్తో. అయితే ఆయన వేరే ఏదో సినిమా రైటింగ్ విషయంలో మేము మాట్లాడుతూ సడన్గా ఒక కార్ కింద ఒక చిన్న థాట్ విన్నాను. ఏరైనా ఆయన ఒక కథ రాసుకున్నారు, అందులో ఒక పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉంది, నువ్వేమైనా దాన్ని డెవలప్ చేస్తావు చూడు అంటే, చాలా అంటే మనం ఇన్నేళ్లలో నేను చాలా కథలు రాసుకున్నాను, కానీ ఇది టక్కుమని ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించి దీన్ని ఒక కొత్త వరల్డ్ డిజైన్ చేసి క్యారెక్టర్స్ డిజైన్ చేస్తే లిటరలీ 1 monthలో అన్నీ ఓకే అయిపోయి, అండ్ అక్కడి నుంచి సడన్గా దీనికి ఎవరు సెట్ అవుతారు అనగానే నా ఫస్ట్ మైండ్లో వచ్చింది తరుణ్ భాస్కర్ అన్నాను. నెక్స్ట్ డే ఆయన్ని కలిసాం, చేయనన్నారు, ఏది లేదు కథ వినండి తర్వాత మీ ఇష్టం అన్నాను. ఇలాగే నవ్వుకున్నారు అండ్ ఇక్కడ ఉన్నాం. సో ఇంకా మిగతా టీం అంటారా, ఇంకా భాను గారు, కళ్యాణ్ గారు, విజయ్ అన్న, వీళ్ళు ఈ ప్రాసెస్లో ఈ జర్నీలో నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిపోయారు. సో అండ్ మిగతా వాళ్ళందరి గురించి చాలా మాట్లాడేది ఉంది, అండ్ ఈ ప్రాసెస్లో ఇంకా వాగితే అంటే మా చిట్టి ఫరియా అదే వాళ్ళంతా ఉన్నారు. ఇంకా ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజుకి మాత్రం వీళ్ళతో స్పెండ్ చేస్తున్నాను. అండ్ మిగతా అందరి సక్సెస్ గురించి మనం మెయిన్ ఈవెంట్స్లో మాట్లాడతాం, ఎపిసోడ్స్ వైజ్ కట్ చేసుకుందాం. అండ్ యా, థ్యాంక్ యూ. అంతే. యా, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇమోషనల్ అండి మీ స్నేహితుడిని అందరికీ తెలిసి ఇక్కడ మ్యాక్సిమం అందరికీను మన వన్ ఇండియాలోను ఏషియానెట్లో ఇట్లా పనిచేశాను. పవన్ గారు నాకు మంచి మిత్రుడు, ఆ తర్వాత డైరెక్టర్ గారు కూడా అయ్యారు, తర్వాత తరుణ్ భాస్కర్ గారు అవుతారేమో అని అనుమానం. ఫరియా గారితో పరిచయం అంటే నేను జాతిరత్నాలు కో-రైటర్గా పనిచేశానండి, అది ఆ సమయాన్ని చేసిన తర్వాత, కాబట్టి ఓ రకంగా అనుబంధం ఉంది, వేరే రకమైన బంధం కాదు. మూల కథ కాబట్టి మూలను కూర్చోబెట్టకుండా పిలిచారు, సంతోషంగా ఉంది. అది ట్రంప్ మీద కదా మన టీజర్లో చెప్పినట్టుగా మంచి ఇంట్రెస్టింగ్ విషయం, మీకు చాలా బాగుంది. నేను చెప్పట్లేదండి, డైరెక్టర్ గారు కంగారు పడుతున్నారు, ఎందుకంటే ఆయనతో పాటు నాకు కూడా సక్సెస్ అవసరమే కాబట్టి పొరపాటును కూడా రివీల్ చేయను, థియేటర్లోనే చూసి చదువుతారు. అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఖచ్చితంగా నవ్వుకుంటారు, ఆలోచిస్తారు. మీ పిల్లల్ని కూడా ఎవరికైనా అమెరికా పంపించాలంటే ఒక్క నిమిషం ఆలోచించి నన్ను కూడా తిట్టుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఇటు ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ. Always good to see media. Thank you so much for coming. గాయపడ్డ సింహం ఫిల్మ్ నేను యాజ్ అన్ ఆడియన్స్ విన్నాను నేను యాక్చువల్లీ, ఎందుకంటే ఐ జస్ట్ వాంటెడ్ టు సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు ద ఫిల్మ్. చాలా 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 ఫనీగా ఉంది, అండ్ యూజువలీ కామెడీ ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం కాబట్టి ఐ హ్యావ్ లైక్ కైండ్ ఆఫ్ 6th sense చెప్పొచ్చు దట్ ఓకే సంథింగ్ ఈజ్ going to work ani. So congratulations Kashyap for directing and writing and developing this film. A big thank you to Kalyan garu, Bhanu garu, Vijay garu and Pawan Sadhaneni who brought me on board for this film. Thank you so much. Ee process ni చాలా enjoy chesanu, and we happen to become such good friends, all of us, the whole direction team, cinematography team, Sweekar, all the other actors and even the producers. They come on set and everyone just has such a wonderful time. And Tarun Bhaskar gurinchi cheppalante, I think I've had such
an amazing time with the timing, ఇక్కడ అక్కడ పట్టుకోవడం, జోకులు, and he's like super interesting person, as you all know. మీరు fans ఉంటారు, మీకు కూడా తెలుసు. But as an actor, I really enjoy his screen presence, and thank you so much for having me on board for this project, guys. I'm really looking forward to showing you more. Thank you. ఇందుకు ఆన్సర్ రాలేదు. చిట్టి మనసు గాయపడిందా? ఇప్పుడు ఎలా గాయపడింది? గాయపడ్డ సింహంగా ఎప్పుడు మారింది? ట్రైలర్ లాంచ్ ట్రైజరే ఇది. ఒక్క ఎల్లే డిఫరెన్స్. దిస్ ఇస్ ట్రైజర్, దట్ ఈస్ ట్రైలర్, అంతే డిఫరెన్స్. ఇంకా మారలేదు అంట, ఇంకా అంతేం గాయపడలేదు. ఓకే, గాయపడకూడదనే కోరుకుంటున్నాం. కాదు, ఓన్లీ లేడీ సింగం లాగా మారింది అంట. ఇంతకీ ఈ సినిమా మీరు తరుణ్ భాస్కర్ గారి కోసం ఒప్పుకున్నారా, ట్రంప్ గారి కోసం ఒప్పుకున్నారా? మా తాత టైమింగ్ యాక్చువల్లీ చాలా బాగుంది. తెల్ల తాత ఆడు ఆయన సారీ కొత్త పేరు. ఆయన ప్రమోషన్స్ కోసం చేసినట్టుంది ఇప్పుడు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్ తాతగారు. అంతే చాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మన గాయపడ్డ సింహాన్ని, నటసింహాన్ని తరుణ్ భాస్కర్ గారు, మీ టీషర్ట్ మీద ఫస్ట్ మైక్ ఇవ్వండి, మాట్లాడనీయకుండా మీరు అన్ని మీరు చెప్తున్నా. అడుగుతున్నా, నేను చెప్పలేదు ఇట్లా చెప్పమని చెప్పి. నేను ఫస్ట్ ఈ సినిమాకి వద్దని చెప్పిన, తర్వాత వేసుకుంటారు నువ్వు ఇవన్నీ ఎప్పుడు తీస్తారా అని. సో అది ఎలాగో వచ్చింది కదా, మేము కొంచెం ప్రస్తుతానికి శాంతించాం. అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ హాఫ్ కూడా అయిపోయింది. సూపర్. అమ్మాయి అడగకుండానే అప్డేట్ ఇచ్చినందుకు ఒక్కసారి క్లాప్స్. అయిపోయింది కదా, ఓకే. కాదు, గాయపడ్డ సింహం ఏంటి అక్కడ డీలా పడి కూర్చుందా? పులి ఇది సింహం దొరకదే, లాస్ట్ తీసుకొచ్చింది. ఇంకా నయం పిల్ల అనుకున్నా నేను. కాదు, ఓకే. నా రియల్ ఐడెంటిటీ తెలిసిపోయింది. ప్లీజ్. ఓకే, ఏం లేదు, బేసిక్గా నా ఫ్రెండ్స్ కొందరు విపరీతమైన ప్రయత్నం ఉంటుంది అనమాట యూఎస్ పోవాలని చెప్పేసి. ఏముండదు. మైక్ ఎందుకు ఇచ్చినారు మ్యామ్ మీరు? మాకు యాక్చువల్లీ మూర్తి గారు ట్వీట్ చేసినప్పుడు కూడా మాకు తెలియలేదు, కానీ ఇప్పుడు ఈ రోజు అర్థమైంది సింహం ఎందుకు గాయపడింది, ఆ రోజు ఎయిర్పోర్ట్ లో ఏం జరిగింది. మోస్ట్లీ నేనే తింటున్న సింహం, నేనే పడుకునే సింహం, తింటున్న సింహం, ఆడుకుంటున్న సింహం, అందుకనే గాయపడ్డా. అది ఇంతకీ ఆ ఎయిర్పోర్ట్ సింహం గురించి ఒకసారి చెప్తారా మాకు? ఏం లేదండి, అదే ప్రమోషన్స్ అని చెప్పేసి, అంటే మా కశ్యప్ గారి గురించి మీకు ఇప్పుడే పరిచయం కదా, అర్థమవుతుంది కదా నేను ఎట్లాంటి మనిషి. ఆయనకు ఒక క్రియేటివ్ థాట్ వచ్చింది. మీదేనా? ఎమోషనల్ పర్సన్, కరెక్ట్, వాళ్ళకి తెలియదు ఇంకా. సో ఎయిర్పోర్ట్లో పోయి ప్రమోషన్స్ చేద్దామన్నారు. వద్దు, చెప్పు దెబ్బలు పడితే అంటే, గాయపడేదే కదా, గాయపడు అని అన్నాడు. గాయపడ్డా, నాకు ఈ వీసా కూడా రాకపోవచ్చు, నేను అమీర్పేట్ దాటకపోవచ్చు, బట్ అదంతా సినిమా కోసం మీరు చూడాల్సిందే ఈ సినిమా, అందుకని. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడచ్చు. ఓకే, మధ్యలో ఏమైనా ప్రమోషన్స్ మళ్ళీ ప్లాన్ చేస్తారేమో. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట, వాడు విపరీతమైన సక్సెస్ ఏంది అంటే యూఎస్ వెళ్ళాలి ఏందో, అక్కడ పోయి ఒక చెట్టు నాటాలని వాడు ఒక ఇది వాళ్ళ అంబిషన్, వాళ్ళ గోల్. వీసా చాలాసార్లు క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? వాడు నీట్గా సూట్ వేసుకుంటుండు, వచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఏంది అంటే ఈమెయిల్ అడ్రస్ stillalone89@gmail.com. అట్లా ఎన్ని నవ్వుకునే విషయాలు ఉంటాయంటే ఒక యూఎస్ వీసాలో చెప్పుకోలేం. కొన్ని చెప్పాల్సి వస్తుంది, అక్కడ పోయి ఏదో చేస్తుంటాము, ఇక్కడ వచ్చి పోజ్ కొడుతూ ఉంటాం, 2 రోజులు యాక్సెంట్ వస్తూ ఉంటుంది. సో దీని గురించి ఒక ప్రపంచమే ఉంది. ఈ ప్రపంచం గురించి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ తోటి కశ్యప్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను చెయ్యొద్దు, అయిపోయింది, మూసేద్దాం అని అనుకున్న టైంలో కథ చెప్పేసిండు. కథ చెప్పిన తర్వాత ఇష్టం వచ్చినట్టు నవ్వేసినారు. ఐ థింక్ ద సేమ్ గోస్ ఫర్ ఆల్ టెక్నీషియన్స్. ఇక్కడ అందరు కూడా ఆ ఐడియాకి, ఆ యూనిక్నెస్, ఆ యూనిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఫిదా అయిపోయినాం. నాకు తెలిసి మీరు కూడా అవుతారనే నమ్మకం నాకున్నది. బికాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ వాయిసెస్ ఇన్ తెలుగు సినిమా అని అనిపిస్తుంది నాకు కశ్యప్, విత్ అ వెరీ యూనిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే ఇప్పుడు జస్ట్ లైక్ హౌ అనుదీప్ ఈజ్ వెన్ స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఒక వెరీ యూనిక్ స్పేస్, ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది కదా, అది కశ్యప్ వల్లనే సాధ్యం. ఈ కైండ్ ఆఫ్ హ్యూమర్ ఏదైతే ఉందో, ఒక సకాస్టిక్ డ్రై హ్యూమర్, అది ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అంటే స్క్రీన్లో చూసినప్పుడల్లా వీఆర్ ఆల్ లాఫింగ్, ఆన్లైన్ ఎడిట్ చూసుకున్నప్పుడు కూడా నవ్వుకున్నాము. ఐ థింక్ యూ విల్ ఆల్సో హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. నేనైతే పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాల్సిన చాలా మంది ఉన్నారు. ఆర్ ప్రొడ్యూసర్స్, భాను గారు, ఆయనకి ఫాదర్ లెక్క నేను ఉంటా, ఆయన ఎంత స్మార్ట్ ఉన్నారో చూడండి. ఆయన వదులుకొని నన్ను క్యారెక్టర్లో పెట్టినందుకు థ్యాంక్స్ సార్.
ఏదో ఒక రోజు మీరు కూడా హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మాకైతే మీరు ఆల్రెడీ హీరో. కళ్యాణ్ గారు, విజయ్ గారు, ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ పవన్ సాధినేని ఎస్పెషలీ, మిమ్మల్ని నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను కదా, మేము పక్కపై మాట్లాడుకున్నాం. చాలా కంప్లైంట్ ఇచ్చేది ఉంది పవన్ గురించి. సాధించే పవన్, సాధినేని కాదు, సాధించే పవన్. ఏదైనా మైండ్లో వచ్చిందంటే సాధించే తీరుతాడు. సచ్ ఎనర్జీ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే పవన్ ఏమైనా చెప్పినా సీరియస్ తీసుకోవాల్సిందే. ఇట్స్ నాట్ అ లాఫింగ్ మ్యాటర్ అట్ ఆల్. సో ఈ గాయపడ్డ సింహం కూడా తీసుకొని వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని, బికాజ్ ఇట్ వాజ్ పవన్స్ ప్రెజెంటేషన్, ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. అండ్ కశ్యప్ గురించి, కశ్యప్ ఈజ్ ఆల్రెడీ అ బిగ్ హీరో ఇన్ అ సర్కిల్. మన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అండ్ యూట్యూబ్ సిరీస్ చూసే వాళ్ళకి చాలా మందికి కశ్యప్ తెలుసు. ఐ థింక్ హిస్ సిరీస్ నేమ్, ఎస్ అబ్సల్యూట్లీ, అక్కడ పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు కశ్యప్కి. సో హీఈస్ అన్ అండర్ డాగ్ వెయిటింగ్ టు రైజ్ అప్ అనమాట. అండ్ ఆ స్పేస్లోనే చాలా కాంకర్ చేసిన ఒక కల్ట్ ఫాలోయింగ్ కూడా ఉంది కశ్యప్కి. ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ, వెరీ ఆనర్డ్ దట్ దే చోజ్ సంబడి లైక్ మీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. చాలా హంబుల్నెస్ తోటి నేను యాక్సెప్ట్ చేసిన. ఇట్స్ మై గుడ్ ఆపర్చునిటీ. ఎంతోమంది విల్ బి వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ లైక్ దట్. నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ చాలా బాగా వచ్చింది. ఐ థింక్ ఇల్ బి అ లాఫ్ రైట్ ఇన్ థియేటర్స్. అండ్ స్పీకర్, ఐ థింక్ ఐ కాల్ హిమ్, స్పీకర్లు బలిగేటట్టు మ్యూజిక్ చేస్తున్నాం. స్పీకర్ అగస్తి అని పేరు మార్చేసిన. సో చంద్రిక అండ్ ఆల్ ది అదర్ టెక్నీషియన్స్ అండ్ విప్లవ్ గారు ఆల్సో, ఐ హార్డ్లీ మెట్, ఐ థింక్ వి మెట్ వన్స్ ఆర్ ట్వైస్, but I know of them. And ma'am, such nice words coming from you. You're a senior, we look up to you. And Faria is an absolute delight to work with. దీంట్లో ఒక డాన్స్ కూడా ఉన్నది, అది నేను చేయలేను అంటే నాకు వస్తలేదు అని చెప్పేసి ఏదో స్టెప్ వేసి నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. థ్యాంక్ యూ మ్యామ్, యువర్ హార్ట్ ఆఫ్ గోల్డ్, బండిల్ ఆఫ్ టాలెంట్. సో మిగతా థ్యాంక్స్ మ్యామ్ తర్వాత చెప్పుకుందాం, టైం అయిపోతుంది. బట్ ప్లీజ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది అప్డేట్స్. చాలా మంచి సినిమా, డోంట్ మిస్ ఇట్ అట్ ఆల్. థ్యాంక్ యూ. వన్ లాస్ట్ థింగ్, ఈ గాయపడ్డ సింహం ఆ తెల్ల పిల్లికి ఏమైనా చెప్పాలనుకుంటుందా? నాకు వీసా మాత్రము గ్రాంట్ చేయండి. మీరు ఆ ట్రంప్ మీరు కూడా చూసి నవ్వుకుంటారు సినిమాని, బాగా చేసినారు మీరు అందరూ అని అంటారు. అది నా నమ్మకం. ప్రమోషన్స్ కి తీసుకొచ్చిన ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద సింహాలు ఆన్ స్టేజ్. అయితే మాకు మా నలుగురు ప్రొడ్యూసర్ సింహాలు, మా డైరెక్టర్ సింహం, అఫ్ కోర్స్ తరుణ్ భాస్కర్ గారు, ఫరియా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్.